ఫ్రెండ్స్, ఈరోజు ఒక బాబు గురించి చెప్తున్నానండి. మనకు తెలిసిన వాళ్ళ బాబు, తనకి హెల్త్ ఇష్యూస్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందంట. 2 years నుండి అక్క తిరుగుతుందండి హాస్పిటల్కి. నీలపూర్ నిమ్స్కి వెళ్తే అక్కడ ఆపరేషన్ చేసిరంట బాబుకి. మొత్తం పొట్ట హార్ట్కి ప్రాబ్లం ఉందంట, హార్ట్కి పొర వచ్చిందంట, ఆపరేషన్ చేసిరు. నిమ్స్లో 10% క్యూర్ అయ్యిందంట అండి. వాళ్ళు మళ్ళీ చూసి ఇప్పుడు 6 months అవుతుంది ఆపరేషన్ చేసి. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలి, మాతోటి కాదమ్మా అనేసి రెయిన్బోకి రాసిరంట. రెయిన్బోలోనేమో 5 lakhs దాకా అవుతుంది అన్నారంట. మొత్తం హార్ట్కి మొత్తం పొరలాగా వచ్చేసి హార్ట్ బీట్ రావట్లేదు. నైట్ పూట కూడా నిద్ర పోవట్లేదంట బాబు. వాళ్ళ మమ్మీ చాలా ఏడుస్తుంది. సర్జరీ కోసం 4-5 lakhs కావాలి అంట. నాకైతే ఏం తోచట్లేదు. కనీసం మనలో కొంతమంది అయినా హెల్ప్ చేస్తే బాబుకి, ఎవరైనా దాతలు ఉన్నా కూడా మీకు తెలిస్తే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, వాళ్ళ నెంబర్ పెట్టండి, చూద్దాం. మనకు తోచిన సహాయం మనం చేద్దాం. అబ్బాయికి ఆపరేషన్ ఒక 1 weekలో చేయమన్నారంట. చాలా సీరియస్గా ఉందండి, మొత్తము నిండిపోయింది. నైట్ అసలు బాబు పడుకోడంట. మీకు తోచిన కాడికి మీరు హెల్ప్ చేయండి. చిన్న సాయం చేయగలరని ఎవరి దగ్గర చిన్న సాయం చేయగలరని దయచేసి సాయం చేయగలరని. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు చేతనైన కాడికి మీరు హెల్ప్ చేయండి. ఒక ప్రాణం దూరం అయితే ఆ బాధ ఏందో నాకు తెలుసు. తను చాలా తిరుగుతుంది. నేను మా బాబు కోసం చాలా తిరిగిన, వాళ్ళు లేకుండా ఎంత స్ట్రగుల్ అవుతున్నానో నాకు తెలుసు. మీరు తోచినంత మీరు హెల్ప్ చేయండి. మీకు తెలిసిన ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ నుండి అయినా హెల్ప్ కావాలని వాళ్ళని అడగండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ప్లీజ్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్రాణాన్ని కాపాడదాం, ఓకేనా? ఫైల్స్ కూడా ఇది సర్జరీ అయింది పేపర్ అండి బాబుది. ఇది ఫస్ట్ సారి అయిపోయింది, సర్జరీ అయినట్టు మరి ఇది రెండోసారి బాబు వాళ్ళ మమ్మీ మాట్లాడుతుందండి. 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము. 2 సంవత్సరాల కానీ తిరిగినా కానీ నిమ్స్ హాస్పిటల్లో చేసిరు, కానీ ఒక 10% చేసి మరణించాలమ్మా అని 6 months అయిపోయినాక తీసేసిరు. అది రెయిన్బోకి రాసినాక రెయిన్బోకి వెళ్తే ఇట్లా చూసిరు వాళ్ళు, స్కానింగ్లు ఎక్స్రేలు అవన్నీ చేసినాక ఆ పొర అనేది మొత్తం ముసుకపోయిందమ్మా. అది 2 వారాలలోపు చేయాలంటే ఇప్పటికీ వారం అయిపోయింది. ఎక్కడ తిరిగిన డబ్బులు దొరకట్లేదండి. తెచ్చినాయన్నీ మళ్ళీ కట్టలేకపోయేసరికి ఎవరిని అడిగినా ఎవరికి తెలియక లేవంటారు. ఎవరైనా సాయం చేయగలుగుతారేమో ఇట్లా ఉయ్యాలలో చేసి 2 సంవత్సరాల నుంచి తిరుగుతాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వరంగల్లో 2 నెలలు అడ్మిట్ అయ్యి ఉన్నాం. అడ్మిట్ అయ్యి ఉన్నా కానీ వాళ్ళకి శిక్షణలు చేస్తాను. వాళ్ళకి ఏమి బయటపడక మా నుంచి అయితే లేదమ్మా అంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చినామని తెలిసిన వాళ్ళ ద్వారా నీలపూర్కి పోతే, నీలపూర్లో మాకు టెస్టులు నీరు వాటర్ తీసి టెస్టులు చేసారు, కానీ వాటర్లో ఏం ప్రాబ్లం అనిపిస్తలేదమ్మా. అది గుంజేస్తే పోతుంది అన్నారు, కానీ వాళ్ళకు కూడా గుండె ప్రాబ్లం అనేది బయటపడలేదు. బయటపడకుండా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్లో వాళ్ళు ఒకసారి గుండెకి సంబంధించింది అయితే చూపించండి అమ్మ అనగానే నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చూసి గుండె మీద ఇట్లా పొరలాగా వచ్చిందని చెప్పిరు. అమెరికా వాళ్ళు వచ్చి క్యాంపు పడ్డ రోజు చెప్తే ఆ రోజు పోయినాక మళ్ళీ డేట్ పెడితే డేట్ రోజు పోతే ఆ రోజు అడ్మిట్ చేసుకున్నాక చేసుకొని 2 నెలల వరకు ఉంచి అది ఆపరేషన్ చేసిరు. కానీ వాళ్ళు పొర అనేది తీయలేకపోయారని చెప్తుడు. వాళ్ళు 6 months అయిపోయినాక కూడా మా నుంచి అయితే లేదమ్మా, ఇది ఒకసారి అన్నారు కదా గుండె తీసి గుండె పెట్టాలన్నారు, కానీ వాళ్ళకు ఏం అర్థం కాక మీరు ఒకసారి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిరండి అని పంపించారు. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని వాళ్ళే రాసి పంపించినాక మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డాక్టర్స్ చూసి ఇట్లా స్కానింగ్ ఎక్స్రేలు అన్నీ వాళ్ళే చూసుకుంటూ బాబుకి ప్రాబ్లం ఉన్నదమ్మా,
చేసిర్రు సర్జరీ కానీ చేసిర్రు కానీ 10% వరకు తీసేసి వాళ్ళ నుంచి దాకా తీసిపెట్టారు. 90% వరకు అట్లనే ఉందమ్మా. అది 90 అనేది మొత్తం మళ్ళీ పెరిగిపోయింది. ఇక 2 వారాల్లోపే ఆపరేషన్ చేస్తే మాత్రం ఆయన కవర్ అవుతుంది. కానీ మించితే మాత్రం బాగుండదమ్మా. అది ఎట్లనైనా చేసుకొని ఎవరి సహాయం ద్వారానైనా ఎట్లనైనా చేసుకోండి, కానీ మా అక్కడ పైసలు ఎట్లనైనా తీసుకోమమ్మా అని చెప్పేసరికి మళ్ళీ స్కానింగ్లు అవి